అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశ 79వ స్వాతంత్ర వేడుకలు మంగళగిరి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి స్వాతంత్ర శుభాకాంక్షలు తెలుపుతూ 3 పర్యాయాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో దేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి స్వాతంత్రం ఉందా అని అంటే స్వాతంత్రం లేదని చెప్పాలా. జాతుల వారీగా, వర్గాల వారీగా ముస్లిమ్స్ అని, క్రైస్తవులని, హిందువులని విభజించి విడగొట్టి దారుణమైన పాలన చేస్తున్న బీజేపీ ఆగడాలని అరికట్టాలి. స్వాతంత్రం అంటే మనం అందరం అన్నదమ్ముల్లా కలిసి ఉండటం. క్రైస్తవుడు కానీ, హిందువు కానీ, ముస్లిం కానీ స్వేచ్ఛగా మన భారతదేశ కౌగిలిలో ప్రశాంతంగా ఐకమత్యంగా బతుకుతున్నారంటే అది స్వేచ్ఛ, స్వాతంత్రం అని. అయితే ప్రజలందరూ గమనించండి, మన దేశంలో ప్రతి భారతీయుడి హక్కు అయినటువంటి స్వాతంత్రాన్ని దొంగిలించింది బీజేపీ ప్రభుత్వం. భారత రాజ్యాంగబద్ధంగా ఉన్న ఈసీఐ ప్రతి భారతీయుడి హక్కు అయినటువంటి ఓటు హక్కును దొంగిలించింది. గమనించండి, విభజించి పాలించే బీజేపీ కావాలా? జాతి విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీ కావాలా? ప్రభుత్వ రంగ ఆస్తులను అమ్ముకునే బీజేపీ కావాలా? మనలో మనకి అన్నదమ్ముల్లా ఉండే మనలకి గొడవలు పెట్టే బీజేపీ కావాలా? మనం అందరం కలిసిమెలిసి ఐక్యతగా, ఐక్య భారతదేశంగా నిజమైన స్వాతంత్రం కలిగే కాంగ్రెస్ పార్టీ కావాలా? ప్రజలు గమనించుకోవాలా. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం. దేశ భద్రత కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ సార్వభౌమాధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. జై భారత్, జై జై భారత్.